తమ అభిమాన నాయకుడు జయంతికో లేక వర్ధంతికో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం పరిపాటి. అయితే మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు మాత్రం ఇందుకు అతీతం. తిరుపతిలోని ఘంటసాల అభిమానులు ఆయన జయంతి రోజున వర్ధంతి లేక కాకుండా ప్రతి నెల 1వ తేదీన ఆయన విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. బహుశా ఈ తరహా అభిమానం మరెక్కడా చూసి ఉండరు. స్థానిక బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తేదీన ఘంటసాల అభిమానులు ఆయన విగ్రహం వద్దకు చేరుకుని ముందుగా విగ్రహాన్ని నీటితో శుభ్రపరిచి తర్వాత పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. ఘంటసాల భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన పాటల రూపంలో ప్రతి తెలుగువారి హృదయాలలో బ్రతికే ఉన్నారని గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. ప్రతి గాయకుడికి ఆయనే స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని చంద్రారెడ్డిని దుశ్శాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్ రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, టీచర్ తిరుమలయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం స్మరించుకుంటుంది. ఆయన పాడిన పాటలు, భగవద్గీత శ్లోకాలు మన జాతి ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటారు. ఆయన ప్రతి నెల మనం స్మరించుకోవడం మన అదృష్టంగా భావించాలి. దేవుడు ఆయన గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘంటసాల అభిమానులు ఈరోజు చంద్రారెడ్డి అనే వ్యక్తికి ఆయన అభిమాని, ఆయన ఘంటసాల అంటే చాలా ఇష్టము, ఆయన సన్మానం చేయడం జరిగింది. ఎంత మరిచినా మరుపులు కానీ వ్యక్తి ఘంటసాల గారు జనరంజకమైన పాటలు పాడటంలో ఆయనకి ఆయనే సాటి జానపదం కానీ, భగవద్గీత కానీ, లలిత సంగీతం కానీ మధ్యమ తారా స్థాయిలో ఆయన పాడినట్టుగా ఎవరూ పాడలేదు. అంతటి మహోన్నత వ్యక్తికి నెలవారి గుండాల గొప్ప వాళ్ళ అభిమానులతో అందరూ కూడా ఆయన రాయలసీమ రంగస్థలము వేదిక మీద అందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొని వచ్చి తిరుపతిలో ఒక పట్టణంలో ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని, మర్చిపోని వ్యక్తులు, గొప్ప వ్యక్తుల్ని, అది కళాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పండితులు కావచ్చు, ఎవరినైనా కానీ గౌరవించడం వల్ల మనకు మన కుటుంబాలకు మంచి అభివృద్ధి ఆయన మంచి అభిప్రాయంతో గుండాల గోపీనాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపిస్తారని ఆశిస్తున్నాం. ఘంటసాల అమర్ రహే, ఘంటసాల అమర్ రహే.